ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం రోమా అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఈరోజు ఏమడుగుతుందంటే, నీ జీవితం మారాలంటే మొదట మారాల్సింది ఏంటి? నువ్వు మారాలి అంటే ఏం మారాలి? అలాగే అసలు నీ బిహేవియర్లో నువ్వు మార్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అనేది ఈరోజు ఈ దేవుడు నీతో మాట్లాడాలని ఈ వాగ్దానాన్ని నీ ముందుంచుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నారంటే, మనం లోకానికి అనుగుణంగా ఉన్నామని దేవుడు మనల్ని ఒక మాటగా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే లోకానుసారంగా మీరు మారొద్దు. మీ మనస్సు మరొక విధంగా చేయబడటం వల్ల మీరు మారి దేవుని చిత్తమేదో మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోక పద్ధతులు అనేది మన జీవితాన్ని దేవునికి దూరంగా తీసుకెళ్తాయి. ఎందుకంటే లోకానికి అనుగుణంగా అంటే ఈ లోకంలో స్వార్థం, అసూయ, గర్వం, అలాగే పాపపూరితమైన కోరికలు మరియు దేవునిని ఏదైతే వేరు చేసే అలవాట్లు, అంటే ఈ కోపం, దగ, మోసం ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా దేవుణ్ణి మన దగ్గర నుంచి దూరపు చేసే అలవాట్లు అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు మారాలంటే మొదటగా ఏం మారాలి అంట? నీ అంతరంగంలో మనస్సు మారాలి. అలాగే మనస్సు అనేది మార్పు చెందాలి. అలాగే ఆ ఆలోచనలలో నీకు ఎప్పుడైతే మనస్సు అనేది మార్పు చెందుతుందో నీ హృదయం శుద్ధి చేసి, దేవాది దేవుడు అంటున్నాడు, ఆ మార్పు ద్వారా నీకు నీ కుటుంబానికి మంచి నేను చేస్తాను. అలాగే సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించేలాగా నేను నీకు చేస్తాను. కానీ నువ్వు ఏం మారాలి? నీ మనస్సు మారాలి. లోకంలో ఉన్న కోరికలకి నువ్వు వెళ్ళకుండా దేవుని వైపు తిరిగి నీ హృదయాన్ని నువ్వు చూపిస్తే దేవుడు నీకు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు, మనస్సు మార్పుతో జీవించి నిన్ను నీ కుటుంబాన్ని సదాకాలం దేవుడి సేవలో దీవించి ఆశీర్వదించునుగా.